చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కోర్టు నంబర్ 6లో 63వ ఐటెంగా ఈ కేసు నమోదైంది. ఇవాళ చిట్టచివరి కేసుగా దీనిని జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ విచారించనుంది. జాబితాలో చిట్ట చివరన ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత కూడా నెలకొంది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 23న చంద్రబాబు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట విచారణకు చంద్రబాబు కేసు వచ్చింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. అదే రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ప్రస్తావించి మరో బెంచ్ కేటాయించాలని కోరారు. దీంతో అక్టోబర్ 3న విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఇవాళ విచారణలో భాగంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 70A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించనున్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. ఇక ఈ కేసులో కేవిట్ దాఖలు చేసి విచారణలో భాగమైంది ఏపీ ప్రభుత్వం. తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తన అరెస్టు చెల్లదు, అక్రమం అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. అవినీతి నిరోధక చట్టం 1988 17A పరిగణలోకి తీసుకోకుండా తన అరెస్టు జరిగింది. హైకోర్టు ఈ తన క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, అలాగే ఈ కేసు దర్యాప్తు అలాగే ఎఫ్ఐఆర్ పైన కూడా స్టే విధించాలని చెప్పి చంద్రబాబు సుప్రీంకోర్టును కోరుతున్నారు. ఈ రోజు ఆయన దాఖలు చేసిన పిటిషన్ మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జస్టిస్ అనిరుద్ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాబోతోంది. సెప్టెంబర్ 22వ తేదీన హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని తోసిపుచ్చడం జరిగింది. 23వ తేదీన చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 27వ తేదీనే దీన్ని లిస్ట్ చేసేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు లిస్ట్ అయింది. కానీ ఆ రోజు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేను విచారణ తప్పుకుంటున్నాను, నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ కేసు విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించి మరో బెంచ్ కి అటాచ్ చేయించుకోవడంతో ఈ రోజు ఈ కేసు విచారణకు లిస్ట్ అవడం జరిగింది. కోర్టు నెంబర్ 6లో 63వ ఐటంగా ఈ కేసు విచారణ జరగబోతోంది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చెల్లదు, చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా అరెస్ట్ చేశారు, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అవినీతి నిరోధక చట్టం 1988 17A పరిగణలోకి తీసుకోకుండా అది చంద్రబాబు వర్తిస్తుంది, కానీ వర్తించదని చెప్పి హైకోర్టు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోలేదన్న అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే అలాగే ఇటు సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ ని ఏపీ ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఏపీ ప్రభుత్వం అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని ప్రతివాదులుగా చంద్రబాబు చేర్చడం జరిగింది. సో అప్పుడు కె అజయ్ రెడ్డి, అజయ్ కల్లాం ఈ చైర్మన్ గా ఉన్నారు. సో వాళ్ళని కూడా ప్రతివాదులుగా చేర్చారు. సో వాళ్ళ తరఫున కూడా న్యాయవాదులు ముకుల్ రోహిత్గి అలాగే రంజిత్ కుమార్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే హైకోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తు దశలోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పై స్టే ఇవ్వలేము, అలాగే 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్పలేము అన్న ప్రభుత్వం తరపు సిఐడి తరపు వాదనలకి అంగీకరిస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని తోసిపుచ్చడం జరిగింది. సో ఆ గ్రౌండ్స్ నే మరోసారి సుప్రీంకోర్టు వద్ద కూడా ఇటు ఏపీ ప్రభుత్వం సిఐడి తరఫున న్యాయవాదులు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే 4000 పేజీల యొక్క దర్యాప్తు నివేదికను 140 మంది సాక్షులను ప్రశ్నించడం జరిగింది. ఈ కేసులో డిజైన్ టెక్ కి అలాగే సీమెన్స్ కంపెనీకి ప్రభుత్వ వాటా విడుదలకు ముందే ముఖ్యంగా వారి వాటా రాకుండానే ముఖ్యంగా నిధులు వెళ్లాయి, షెల్ కంపెనీస్ నిధులు మళ్ళాయి, జీఎస్టీ అలాగే ఈడీ అధికారులు సైతం వీటిని సూచించడం జరిగింది. సో అనేక కీలక అంశాలని ఇటు సిఐడి అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించబోతున్నారు. అయితే ఇది అరెస్టు చెల్లదు, 17A పరిగణలోకి తీసుకోకుండా చేశారు. అలాగే అతను ఎక్కడికి పారిపోయే వ్యక్తి కూడా కాదు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ అరెస్ట్ ఉంది అని చెప్పి చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అయితే ఈ కేసుపై స్టే ఇవ్వాలని చెప్పి, ఈ కేసుని కొట్టివేయాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నారు. అయితే ఈ కేసు ప్రాథమిక దశలోనే నిలుపుదల చేయొద్దని చెప్పి సిఐడి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తుందా లేక బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లమని సూచిస్తుందా, అలాగే ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలకు సిఐడి కస్టడీకి ముఖ్యంగా నిలుపుదల చేస్తూ
తదుపరి ముఖ్యంగా కౌంటర్ ఫైల్ చేసేంత వరకు సిఐడికి నోటీసులు ఇచ్చి కౌంటర్ ఫైల్ చేసేంత వరకు కూడా ఈ కేసును నిలుపుదల చేస్తుందా, ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, చంద్రబాబుకి ఊరట కల్పిస్తుందా, లేక కింది కోర్టుకే వెళ్లాలని చెప్పి సుప్రీంకోర్టు సూచిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ కేసు విచారణ సందర్భంగా ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది మనకు స్పష్టత వస్తుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.